చూస్తున్నారు కదా, సోది చెప్తానమ్మా సోది, సోది చెప్తానమ్మా సోది, జరిగింది జరిగినట్టు చెప్తాను, జరగనిది జరగనట్టు చెప్తాను, అంతా నిజమే చెప్తాను, ఆ దుర్గమ్మ చెప్పింది చెప్తాను, ఆ దేవతమ్మ చెప్పింది చెప్తాను. సోది అనేది పూర్వకాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా విస్తరించిన ఒక విధమైన భవిష్యత్తు అంచనా పద్ధతి. దీనిని చెప్పేవారిని సోది చెప్పేవారు అని పిలుస్తాం. వీరు పాతకాలం నుంచి వారసత్వంగా వచ్చిన జ్ఞానము, జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తుల జీవితాలలో జరగబోయే సంఘటనలు అంచనా వేస్తారు. సోది అనేది భారతీయ సాంస్కృతిక మూలాలలో భాగంగా వివరించబడింది. జ్యోతిష్య పరిజ్ఞానం అంటే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగిస్తారు. వారు వ్యక్తి జన్మదినము, నక్షత్రము, రాశి, గ్రహాల స్థితి ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును అంచనా వేస్తారు. జన్మజాతక చక్రం అంటే కుండలి ఆధారంగా వారి జీవన పరమార్థాలు, కష్ట సుఖాలు, అవకాశాలు, సమస్యలు వంటి విషయాలను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక సోది చెప్పేవారు సామాన్యంగా జాతకము, నక్షత్రాలు, గుణాలు, వాస్తు, శకునాలు వంటి వాటిని పరిగణలో తీసుకుని వ్యక్తుల జీవితాలపై జరిగే ప్రభావాలను అంచనా వేస్తారు. వీరు కొన్ని సందర్భాల్లో వ్యక్తులు పూర్వజన్మల కర్మలు, పాపపుణ్యాలు, పూజలు చేయవలసిన ముహూర్తాలు వంటివి విషయాలను సూచిస్తూ ఉంటారు. ఇక సోది అనేది కేవలం వ్యక్తిగత భవిష్యత్తు చెప్పడంతో మాత్రమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో గ్రామ సమాజం అంతటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను అంచనా వేసేందుకు కూడా ఉపయోగించబడుతుంది. వర్షాలు, పంటల వేళల అనుకూల పరిస్థితులు, గ్రామ పండుగల నివారణ, గ్రామ పండుగల నిర్వహణ తదితర అంశాలను కూడా ఈ సోది చెప్పేవారు అంచనా వేస్తారు. సోది చెప్పేవారు తమకు వచ్చిన పరంపరాజిత పరిజ్ఞానంతో ఆధ్యాత్మిక పరిపక్వతను ఉపయోగించి వ్యక్తులకు సంబంధించిన భవిష్యత్తును వివరిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వీరు తమ అంచనాలను పూర్వకాలంలో కుంకుమ, పసుపు, బియ్యం వంటి వస్తువులతో నిర్ధారించేవారు. వీరు చెప్పే సోది ఆధారంగా వ్యక్తులు తమ జీవితాలను కొన్ని ముఖ్య విషయాలను నిర్ణయం తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో సోది చెప్పేవారికి విశేషమైన గౌరవం ఉంది. వారు చెప్పే మాటలను గ్రామ ప్రజలు చాలా విశ్వాసంగా నమ్ముతారు, నమ్మకంగా స్వీకరిస్తారు. వీరు తమ జ్ఞానంతోనే కాకుండా తమ అనుభవంతో కూడిన సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. వివాహాలు, పంటలు, పూజలు, వ్యాపారాలు వంటి అంశాలలో సోది చెప్పేవారు ముఖ్యమైన సూచనలు ఇస్తారు. వీరు గ్రామ దేవతలు లేదా గుళ్ళలో చేసే పూజలతో, మంత్రాలతో వ్యక్తుల భవిష్యత్తును చెబుతూ ఉంటారు. కులాల ఆధారంగా చేసి సోది అక్కడ సాంప్రదాయాన్ని అనుగుణంగా ఉంటుంది. ఆధునిక కాలంలో సోది చెప్పేవారిలో కొందరు జ్యోతిష్యంతో పాటు యంత్రాలు, కంప్యూటర్ ఆధారంగా ఆధునిక సాంకేతికను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. సోది అనేది ప్రస్తుతం ఒక గ్రామీణ ప్రాంతంలో విశ్వసనీయమైన పద్ధతిగా నిలిచి ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో ఇది పురాణవాదిగా లేదా మూఢనమ్మకంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. సోది అనేది కొందరి దృష్టిలో మూఢనమ్మకం ఉండవచ్చు, కానీ గ్రామాల్లో దీన్ని విశ్వసించేవారు ఎక్కువే. సోది చెప్పే వ్యక్తులపై గ్రామాల ప్రజలు చాలా ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఎందుకంటే వారు చెప్పే అంచనాలు, సలహాలు కొన్నిసార్లు నిజం కావడం వల్ల వారు ఒక రకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. వీరు సాంప్రదాయ జ్ఞానము, ఆచారాలు, పూజలు, వ్రతాలు మొదలైన వాటిలో ప్రతిష్టంగా ఉంటారు. గ్రామ పండుగల్లో సోది చెప్పే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. సోది చెప్పడం అనేది ఒక నైపుణ్యం. ఇది తరతరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇది కేవలం భవిష్యత్తు చెప్పే పద్ధతే కాకుండా గ్రామ సమాజంలోని సాంప్రదాయాలకు, సంస్కృతికి ఒక భాగంగా కూడా మారింది. ఏదేమైనా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ అమ్మవారు, పోలేరు అమ్మవారు గ్రామ దేవతలు ఉన్న చోట ఈ సోది చెప్పేవారు సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ పెదకాకానీలో శివాలయం టెంపుల్ దగ్గర కూడా ఈ సోది చెప్పేవారు కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ సోది చెప్పేవారు అంచనాలు వేసి ఎదుటివారి ముఖ కవలికలను, ముఖ లక్షణాలను చూసి సోది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సోది చెప్పేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నా ఆ ఆచారాలను పాటిస్తున్న వారి సంఖ్య మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలలో
ప్రజలు ఎక్కువగా తమ సమస్యలను, గ్రామ సమస్యలను, అలాగే ఇంట్లో పెళ్లి కాని వారు ఉంటే పెళ్ళి ఎప్పుడవుతుంది, ఇంట్లో శుభకార్యాలను ఎలా చేసుకోవాలి, అలాగే ఇంకేదైనా కీడు జరిగినప్పుడు ఇలాంటి సందర్భాలలో వీరిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఏదేమైనా ఇది పూర్వకాలం నుంచి కొనసాగుతున్న ఒక సాంప్రదాయంలా వస్తుంది. నమ్మేవారు నమ్ముతుంటారు, నమ్మని వారు అలాగే ఎప్పుడూ ఉంటారు. ఏదేమైనా దీన్నే బేస్ చేసుకోకుండా మన పని మనం ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. నమ్మిన వారికి నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలను మనం తుంచేయలేం. వాస్తవాలను గ్రహించి ముందుకు వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది నాడు నేడు భవిష్యత్తు కూడా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమాలు జ్యోతిష్యానికి సంబంధించి ప్రత్యేకంగా శాస్త్రాలు తయారైన బుక్కులు ఉన్నాయి. జ్యోతిష్యం ఈరోజు ఒక సబ్జెక్టుగా మారింది కాబట్టి అంత తీసేయలేం. ఏదేమైనా మూఢనమ్మకాలను నమ్మవద్దని, వాస్తవాలను గ్రహించి ముందుకెళ్ళాలని భక్తులకి తెలియజేస్తూ వీరి విశ్వాసాలను కూడా మనం గౌరవిద్దాం. ఇప్పుడు ఈ ఆలయంలో, పోలేరమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర విశేషాలు మనం చూద్దామా? మరెందుకు ఆలస్యం, లెట్స్ గో.
పంతులు ఇద్దరు అమ్మాను వాళ్ళు నెట్లో బాగాలేదు ఆగిన ఆగినారు ఇప్పుడు బొమ్మ చదువుకోమ్మ అటువంటి ఆ పక్క బొమ్మ మధ్యలో ఇంతమ్మా మధ్యలో కన్నా అబ్బాయి అబ్బాయి కొంచెం పక్కన देवेंद्र चौधरी नाम भार्गव चौधरी नाम नरेश नाम श्रीमस्तैर्यायुद्धे श्रीमाताश्री मूलेरपदेवताभ्योः सम्पूर्णानुग्रहः सिद्धिर्मानस्य समस्त కొంచెం గ్యాప్ ఇవ్వరా? ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్, మన ఆంధ్ర ఛానల్. ప్రకాశం జిల్లా తిరుమల్లి మండలం కామేపల్లి. ఈ కామేపల్లి అమ్మవారు పోలేరమ్మవారు అంటారు. ప్రతి సండే ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఇక్కడ కోరుకున్న మొక్కులు 100% తీరుతాయనే ఒక నమ్మకంతో ముందుగా మొక్కులు కోరుకుంటారు. ఆ కోరిన కోరికలు నెరవేరిన వెంటనే మళ్ళీ ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు అనమాట. ముందుగా
ఈ ఆలయ ప్రాచుర్యం, ఈ ఆలయ ప్రాధాన్యత, ఏ సమయాల్లో ఇక్కడ పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారో పూజారి మాటల్లో వినండి. ప్రధాన పూజారి బొత్స వెంకటేశ్వరులు, కానంపల్లి పోలేరమ్మ దేవస్థానం. ఈ పోలేరమ్మ దేవస్థానం ఇక్కడ 1955లో విగ్రహం అయింది. అప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి అమ్మవారి కోరిన కోరికలు, సంతానం లేని వాళ్ళకి సంతానము, ఏదన్నా దొంగతనం జరిగినా, డబ్బులు పోయినా, బరిగుడ్లు పోయినా, ఏ పోయినా అమ్మవారిని అనుగ్రహం ఉండి అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని మొక్కుబడి తీసుకుంటే వాళ్ళకి పనులు అవుతున్నాయి. అమ్మవారి కాడికి వచ్చి ఏ పని కావాలన్నా వాళ్ళు తీర్చుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి అనుకున్నది చెల్లించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ఎక్కువగా ఉంటారు. మంగళవారం ఒక రకంగా, శుక్రవారం నాడు 3 రోజులు బాగా దివ్యంగా జరుగుద్ది. ఇక్కడ వచ్చిన వాళ్ళు అమ్మవారిని అనుకుంటే 4 రోజుల లోపలనే వాళ్ళు అనుకున్న పని అయిపోతుంది. బాగా నమ్మకం ఎక్కువగా ఉండి ప్రతి వాళ్ళు ఎక్కువగా ఈ చుట్టుపక్కల వాళ్ళు మన 13 జిల్లాల నుంచి వస్తున్నారు. కర్ణాటక, మద్రాసు 3 రాష్ట్రాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి కాడ ఏంటంటే ముఖ్యంగా వెనక రూపాయి బిళ్ళ అతికిచ్చి మనం ఏదైనా కోరుకుంటే అది కోరిక నెరవేరే పని అనేది మన చేతుల్లో ఇమిడియట్ పడిపోద్ది. అది లేటుగా పడిందంటే మన కోరిక లేటుగా జరుగుద్ది. అతుక్కోకపోతే అసలు మన కోరిక జరగదు. అది కంపల్సరీగా టెస్ట్ చేసుకొని మనం బాగా టెస్ట్ చేసుకొని జరిగితే చేతిలో పడితే పని అయిపోతుంది. చేతిలో పడకపోతే లేటుగా అవుతుంది. అసలు అతుక్కోకపోతే పని కాదు. ఇక్కడ ముందు తాగేవాళ్ళు వచ్చి అమ్మవారి కాడ ప్రమాణకం చేసి తాయెత్తు కట్టి 180% మంది మానుకొని బాగుపడి, అయ్యా అమ్మవారికి ఏదైనా చేపించమంటారా, మేము బాగుపడ్డా, మా కుటుంబం బాగుపడుతుంది, మేము వచ్చి ఇక్కడ యాటలు కోసుకుంటాం, బంతులు పెట్టుకుంటాం, మా వల్ల మేము బాగుపడ్డ దాంట్లో కొంత అమ్మవారికి ఇద్దామనుకున్నాం, ఏదైనా వస్తువు చేపించమంటారని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు వాళ్ళు విలువ ఎంత ఉందో విలువ గల వస్తువు చెప్తే చేసి అమ్మవారికి చేస్తున్నారు. ఇక్కడ బాగా దివ్యంగా జరుగుతుంది. ప్రతి ఆదివారం ఎండపండి 10 సంవత్సరాలు అయింది. ఈ ఆలయ అభివృద్ధికి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా ప్రతిపాదనలు ఏమైనా పెట్టిందా? ప్రతిపాదన మండపం శాంక్షన్ అయిపోయింది. పెద్ద మండపం. ఎంత ఖర్చు అది? 70 లక్షలు ఎంత ఖర్చు మండపం. అంటే గంట శ్రీనివాసరావు జీవుడు. ఓకే అవునవును. ఆయన రన్నింగ్లో శాంక్షన్ చేయించి మండపం చెప్పాడు. మళ్ళీ ఇక్కడ దాకా రోడ్డు చేయించాడు. అన్ని పనులు. ఇప్పుడు భక్తులకి ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేస్తారా? నైట్ ఉండే వాళ్ళకి వెనక రూమ్లో ఉండేవి. రూమ్లో ఉండి నిద్ర చేసి అమ్మవారికి ఏకుండా ఒక శనివారం నాడే నిద్ర చేసేది ఎక్కువగా. అమ్మవారికి ఏకుండా స్నానం చేస్తాము. అభిషేకంలో పాల్గొని వెళ్ళాలి, మొక్కుబడి తీసుకుంటారు. ప్రధానంగా భక్తులు ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకోవడానికి ఎక్కువ వస్తారు? అలాంటి కోరికలు సంతానం లేని వాళ్ళకి, ఏదైనా భూమి తగాదాలు ఉండా, ఇక ఇదే మామూలుగా కోరికలన్నీ మామూలు కూడా ఇల్లు కట్టుకోవాలనో, స్థలం కొనుక్కోవాలనో, పిల్లలకు బాగా ఆరోగ్యం బాగలేదనో, ఇంకొకటి ఏదైనా వాళ్ళ కష్టాలు ఉండాలి. కష్టం వచ్చి అమ్మవారి కాడ చెప్పుకుంటే వాళ్ళకి బాగా 90% సక్సెస్ అవుతుంది. ఈ ఆలయం నిర్మించి ఎంతకాలం? 1955. 1955. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏమి అమ్మవారు రైజులో లేదు. ఒక 30 సంవత్సరాల నుంచి, ఆ 30 సంవత్సరాలు లేదు, 30 సంవత్సరాల నుంచి ఒక దొంగతనం కేసు ఒకటి అమ్మవారి కాడకు వస్తే అది పబ్లిక్ బయటపడిపోయింది. అమ్మవారి దండం పెట్టుకుని పోయినాక అక్కడ నుంచి అమ్మవారి మీద ఒక నమ్మకం వేసుకొని ఊళ్ళో ఏదైనా వస్తువులు పోయినా అమ్మవారి కాడికి మనం ఇద్దరం దగ్గర ఉండి నా వస్తువు పోయిన నువ్వు తీసే ఉంటావు, నేను తీగదంటే అమ్మవారి కాడికి అన్నారనుకో తీసి బయటేస్తాను. ఊరం దొంగతనం జరిగినా మీ వస్తువు ఇంటికాడ తెచ్చి చేస్తున్నారు. అమ్మవారి కాడికి పోవాలంటే బాగా అమ్మవారి మీద వాళ్ళ అవసరాలు దెబ్బ కొట్టేస్తుంది. మందు తాగిన వాళ్ళు కూడా అమ్మవారి కాడ చెప్పి తర్వాత దాన్ని పోయి ఇంటికి పోతే వాళ్ళకి ఏదో ప్రమాదం జరగటం, నష్టం జరగటం జరుగుతుంది. దాని మళ్ళీ వచ్చి మనం తప్పు చేసిన తల్లి 1 రోజులు ఉంటామని 6 నెలలకు ఉన్నాము, మేము తప్పు చేసాము, మళ్ళీ దండం పెట్టుకొని ఉంటాము జాగ్రత్తగా, మాకు నష్టం జరిగింది, కాలు జరిగింది, చెయ్యి జరిగింది, ఏదో నష్టం జరిగింది అని చెప్తాను. కామేపల్లి, నూతలపాడు, కామేపల్లి. ఓకే, బస్ రూట్ నూతలపాడు, కొండేపి, కామేపల్లి. ఆ రూట్ టంగుటూరు, జరుగుమల్లె, కామేపల్లి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, కామేపల్లి పోలేరమ్మ అమ్మవారి తల్లి మహత్యం ఏంటో పూజారి గారి మాటల్లో ఉన్నాం. థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.